హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బెండి ఫ్రై చేస్తున్నాను. ముందుగా బెండి ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కిలో బెండకాయ ముక్కలు, 1 స్పూన్ సాల్ట్, 50 గ్రాములు వేరుశనగ పప్పు, 3 స్పూన్లు శనగపిండి, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడినంత నూనె పోసుకొని అందులో వేరుశనగ పప్పు వేయించుకోవాలండి. వేరుశనగ పప్పుని లైట్ గోల్డ్ బ్రౌనిష్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలినవి కానీ అలాగే తీసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అండి, గార్నిష్ కోసం. అది వేయించి పక్కన పెట్టుకోవాలి. 10 జీడిపప్పు అండి, మీ ఇష్టం, చాయిస్. ముందుగా బౌల్లో కట్ చేసిన బెండకాయ ముక్కలు, 3 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, జీలకర్రను, పచ్చిమిర్చి, అల్లం ముక్క కచ్చా పచ్చగా దంచుకోవాలండి. 1 స్పూన్ సరిపోద్ది. మిక్స్ చేసుకొని అదే కళాయిలో వేడి చేసిన నూనెలో వేయించుకోవాలండి. గోల్డ్ బ్రౌనిష్గా రావాలి. గార్నిష్ కోసం నేను ఎండుమిరపకాయలు వేసానండి.
బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.